హలో నమస్తే. ఒక దేశంలో చర్చ జరుగుతున్నటువంటి ఒక హైకోర్టు తీర్పు, మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు భోజ్యశాల గురించి మనం మాట్లాడదాం. భోజ్యశాల హైకోర్టు తీర్పు ఏమనిచ్చిందంటే, గతంలో అయోధ్య రామ మందిరము ప్లస్ బాబ్రీ మసీదుకి మధ్యలో గొడవ ఎలా ఉందో అలాంటి గొడవ ఈ భోజ్యశాలకు సంబంధించిన కమల్ మౌలా మాస్క్కి సంబంధించినటువంటి గొడవ. వీళ్ళు ఇది కమల్ మౌలా మాస్క్ అని చెప్పి వాళ్ళంటే, లేదు ఇది భోజ్యశాలకు సంబంధించినటువంటి యాన్షియంట్ హిస్టరీలో మాకు సంబంధించిందని ఎవరో కోర్టుకి వేస్తే 2003లో మంగళవారం హిందువులు మీరు ప్రార్థన చేసుకోండి, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకోండి అని జడ్జిమెంట్ ఇచ్చింది 2003లో. అది ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ జడ్జిమెంట్ని రివైజ్ చేస్తూ ఇది హిందూ టెంపుల్గా మేము పరిగణిస్తున్నాము, మసీదు కోసం మీరు వేరే స్థలాన్ని కేటాయించండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది యాక్చువల్గా జరిగినటువంటి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఇది హిందువుకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అని వాళ్ళు ఆ యొక్క ఏమంటారు జడ్జిమెంట్ ఇవ్వటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు వాళ్ళు దేన్ని తీసుకున్నారంటే, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సైంటిఫిక్ సర్వే, ఇన్స్క్రిప్షన్స్, ఆర్కియాలజికల్ ఫైండింగ్స్, హిస్టారికల్గా వాళ్ళు రాసినటువంటి కొన్ని హిస్టారికల్ లిటరేచర్ ఏదైతే అక్కడక్కడ దొరికిన హిస్టారికల్ లిటరేచర్ని బట్టి ఇది హిందూ టెంపుల్గా మేము భావిస్తున్నామని చెప్పేసి ముస్లిమ్స్కి వేరే ప్లేస్లో ఇవ్వండి అనేది కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది నిన్నటి నుంచి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు దీన్ని నేను ఆక్యుపీడ్కి సంబంధించిన దాన్ని కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏదైతే వీళ్ళు కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఈ 4 బేస్ చేసుకుని చెప్పింది ఏమని, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వి అక్కడ వాళ్ళు మ్యాక్సిమం అక్కడ ఏదో కొన్ని ఫైండింగ్స్ కనిపెట్టి గతంలో హిస్టరీలోకి వెళ్తే ఈ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది మొత్తం చూసారు. ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు ఏం చేస్తారు, కరెంట్ స్ట్రక్చర్ కంటైన్స్ రిమైన్స్ ఆర్కియాలజికల్ ఫ్రాగ్మెంట్స్ అండ్ ది బిల్డింగ్ స్టైల్ ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఇది హిందువుల లాగా ఉంది అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మరి మా ఆక్యుపీడ్లో సమస్య అదే కదా, మీరు గతంలోకి వెళ్ళి కరెంటు బిల్లుని బట్టి మీరు మాట్లాడుతున్నారు. కరెంటు బిల్లు ముందు ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగింది, దాని ముందు రామాలయం ముందు ఏముంది, అంతకుముందు సత్రం ఉంది, సత్రం ముందు ఏముంది, హిస్టారికల్గా వెళ్తే ఎవరి ప్రాపర్టీ అనేది మీరు డెసిషన్ తీసుకొని చేయాలి కదా. ఆక్యుపీడ్కి ఈ జడ్జిమెంట్ ప్రకారం ఆక్యుపీడ్ది కూడా అంతే కదా. నువ్వు రామాలయం ముందు ఏముంది, గుంతేనమ్మ ముందు ఏముంది, సత్రం ముందు ఏముంది, అలా చరిత్రలోకి వెళ్ళి చూస్తే దాన్ని ఈ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం యూ షుడ్ హ్యాండ్ ఓవర్ ది ప్రాపర్టీ టు హూ ఎవర్ ఇట్ బిలాంగ్స్ టు, రైట్, జనరల్గా. అందుకనే ఇట్లాంటి వాటన్నిటిని కూడా అసలు మనకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇవన్నీ కూడా మనం గొడవలు చేసుకుంటూ పోతే, ఈ గొడవలు పెరుక్కుంటూ పోతే అశాంతి ప్రశాంతత అనేది కోల్పోతాం ఈ దేశంలో. కాబట్టి స్టేటస్ కో ఇప్పుడు ఏది ఉంటే దానికి వదిలేయాలి. నేను అందుకే ఈ గుడుల దగ్గర కానీ, మసీదుల దగ్గర కానీ, చర్చిల దగ్గర కానీ అసలు ఏది కూడా గొడవలు పెట్టుకోకూడదని నేను కోరుకుంటా. ఈవెన్ నేను ఆక్యుపీడ్లకు సంబంధించినటువంటి పెద్దపేటకు సంబంధించిన వాళ్ళకు కూడా నేను చెప్పింది ఏంటంటే, సాధ్యమైన వరకు వదిలేసేయండి, దాని మీద పెద్ద అనవసరం బుర్రగొట్టుకోవటం వదిలేసేయండి దాన్ని. మీరు ఎలాగ క్రిస్టియన్స్కి కన్వర్ట్ అయ్యారు కదా, మెజారిటీ కన్వర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు కట్టుకోరండి. లేదు మాకు మనశ్శాంతి లేదు అంటే కొట్లాడండి అన్నాం, వాళ్ళు కొట్లాడారు. ఆధిపత్యం, గొడవ, కులాలు ఆధిపత్యం వచ్చేసి మొత్తం కలిసి అగ్ర కులాలందరూ కలిసి పాపం మాలోల్ని దొక్కిపడేశారు ఆకుపీడ్లో. ఇది నేను 100 సార్లు చెప్తాను. ఒక మైండ్లో ఇది అన్యాయం అని జరిగితే నేను 10 సార్లు రిపీట్ చేస్తాను. నేను చాలాసార్లు పాస్ట్ ప్రవీణ్ విషయం రిపీట్ చేస్తూ వచ్చి, ఎందుకంటే ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ ఇట్ ఈస్ ఎ మర్డర్ ఆఫ్ ప్రవీణ్ మర్డర్ అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఇది కూడా నేను కులకూడమని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. కాబట్టి నేను అప్పుడప్పుడు రిపీట్ చేస్తున్నాను. ఓకే, సో నేనేమంటానంటే ఈ ఆక్యుపీడ్కి సంబంధించి ఈ జడ్జిమెంట్ చూస్తే ఇది ఆక్యుపీడ్ వాళ్ళకి ఇచ్చారు గొంతేనమ్మ గుడికి. ఆ జడ్జిమెంట్ అదే. మీరు దీనికంటే ముందే ఏముందని హిస్టరీ చూసి ఇవ్వమన్నారు. సో హిస్టరీ చూస్తే మీరు అది గొంతేనమ్మ గుడి వాళ్ళకి ఇచ్చేయాలి. సార్ దాని గురించి మనం మాట్లాడదాం. ఇది ఇండియా బ్లాక్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎందుకు ఇండియా బ్లాక్ వాళ్ళు గొడవ చేస్తున్నారు అంటే, వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కొద్దిగా వ్యాలిడిటీ ఉంది. ఇండియా బ్లాక్ వాళ్ళ ఆర్గ్యుమెంట్లో ఏంది, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే గతంలో అయోధ్య అని చెప్పేసి గొడవ చేస్తారు. అయోధ్య బాబ్రీ మసీద్కి సంబంధించి ఇది బాబ్రీ మసీద్కి ముందు రామాలయం అని చెప్పి గొడవ చేసి, మీరు ముందు రామాలయం అదే ఆక్యుపీడు రామాలయంకు ముందే ఉంది, రామాలయంకి ముందు గొంతేనమ్మకు ముందు సత్రం. ఓకే, అలాగా బాబ్రీ మసీద్కి ముందు అయోధ్య అని చెప్పి గొడవ చేసి కోర్టుకు వెళ్ళి మీ అయోధ్య రామందిరం కొట్టుకున్నారు. తర్వాత జ్ఞానవాపి డిస్ప్యూట్ కూడా గతంలో జ్ఞానవాపి అని చెప్పి తీసుకున్నారు. ఇప్పుడు భోజ్యశాల దీనికంటే ముందు
భోజనాలని చెప్పి మీరు ఇలా చూసుకుంటూ పోతే గతంలో ఏముంది, ముందేముందని చూసుకుపోతే ఈ దేశంలో ఎండ ఉండదు, దీనికి అంతం ఉండదు. అన్నీ కూడా హిందూ ప్రాపర్టీసే. ఎందుకు మధ్యలో ముస్లిమ్స్ దండయాత్ర చేశారు. దండయాత్ర చేయక ముందు అన్నీ కూడా హిందూ టెంపుల్సే కదా. ఈ దేశంలో మొత్తం కూడా హిందూ టెంపుల్స్ కదా. ఫస్ట్ ఆరియన్స్ కదా, తర్వాత కదా ముస్లిమ్స్ వచ్చారు, తర్వాత కదా బ్రిటిషర్స్ వచ్చారు. అంటే బ్రిటిష్ ప్రాపర్టీ ముందు ఎవరు ఆక్యుపేషన్ ఉండేది? ముస్లిం ఆక్యుపేషన్ ఉండేది. వాళ్ళకంటే ముందు ఆర్యన్ ఆక్యుపేషన్ ఉండేది. సో కాబట్టి నువ్వు ప్రతిదాన్ని తవ్వుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా హిందూ ప్రాపర్టీనే. ఈ దేశంలో మసీదులు అనేవి ఉండవు, ఇది పెద్ద గొడవకు దారితీస్తాయని ఇండియా బ్లాక్లో ఆర్గ్యుమెంట్. మీరు ప్రతిదాన్ని తవ్వుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఎండ్ అవుతారు. ఏ మసీదు కూడా మసీదు కాదు, ప్రతి ఒక్కరు కూడా హిందూ ప్రాపర్టీస్ కానీ తేలుతాయి ఇవి గతంలో. ఎందుకంటే వీళ్ళ తర్వాత మధ్యలో వచ్చి దండయాత్ర చేశారు కాబట్టి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్టే. ఇది కమ్యూనల్ గొడవలకు నడుస్తాయి. 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చిన తర్వాత స్టాటస్ కో ఈ యొక్క రిలీజియస్ ఏమంటారు కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ ఏమేమైతే ఉన్నాయో బ్రిటిష్ వాడు ఎలాగ హ్యాండ్ ఓవర్ చేశారో దాన్ని అలానే ఉంచాలి అనేది స్టాటస్ కో బిల్లు చేసుకున్నాం కదా, దాన్ని అలానే మీరు పానివ్వాలి. మీరు గతంలో తవ్వుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్లిక్ట్ అవుతాయి అనేది ఇండియా బ్లాక్లో ఆర్గ్యుమెంట్ చేసి కరెక్టే కదా. మనం ఇలా అన్ని తవ్వుకుంటూ పోతే నో ముస్లిం ప్రాపర్టీ, ఎవ్రీ ముస్లిం ప్రాపర్టీ ఈజ్ హిందూ ప్రాపర్టీ వన్స్. ఎందుకు? వాళ్ళ ముందు కాబట్టి. ఈ విధంగా చూస్తే ఎవ్రీ హిందూ ప్రాపర్టీ మే నాట్ బి బుద్ధిస్ట్, బట్ మెజారిటీ ఆఫ్ హిందూ ప్రాపర్టీస్ ఆర్ బుద్ధిస్ట్ ప్రాపర్టీస్. చాలా బుద్ధిస్ట్ టెంపుల్స్ని హిందూ టెంపుల్స్గా కన్వర్ట్ చేశారు. బుద్ధిస్ట్ స్తూపాలని హిందూ టెంపుల్స్గా కన్వర్ట్ చేశారు లేటర్ డేస్లో. బుద్ధిజం స్లోగా కన్వర్ట్ అయిపోయింది. సో వన్స్ ఇట్ ఈస్ బుద్ధిస్ట్ టెంపుల్స్కి సంబంధించిన చాలా ఇప్పుడు హిందూ టెంపుల్స్ అని ఇప్పుడు బుద్ధిస్టులు క్లెయిమ్ చేయడం మొదలెడితే చాలా హిందూ టెంపుల్స్ బుద్ధిస్ట్ టెంపుల్స్గా పరిగణించబడతారు. మళ్ళీ అదొక గొడవ లేసింది. సరే ఇదంతా కాదు, అసలు ఆదివాసీలు వచ్చి లేదండి అసలు మేము మూల నివాసులమి ఆదివాసులమి, అసలు ఇదంతా కూడా మా ల్యాండ్ ఆక్యుపెంట్ చేశారని, మాది హిస్టారికల్గా వెళ్ళి మా ల్యాండ్ మాకు ఇప్పించండి అని ఆదివాసీలు తిరగబడితే మొత్తం ఆదివాసీలకు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అసలు మొత్తం ఆదివాసీలు వీళ్ళంతా కూడా ఆక్యుపెంట్సే, ది ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆర్ ఆదివాసీస్. సో కాబట్టి దేనికి ఒక ఎండ్ ఉండాలి. ఆ ఎండ్ పెట్టకుండా మనం ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసుకుంటూ పోతే కమ్యూనల్ గొడవలు వస్తాయి. ఒక్కొక్క ఎలక్షన్ ముందు ఒక్కొక్క గుడిని తీసుకొచ్చి కాంట్రవర్సీ చేస్తున్నారని ఇండియా బ్లాక్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఓకే, మీరు పీస్ కమ్యూనల్ హార్మోనీని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ఇండియా బ్లాక్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ నాకు వ్యాలిడ్ అనిపించింది, మీకు చెప్తున్నాను. ఓకే, ఆర్కియాలజీ కెనాట్ ఆటోమేటికల్లీ డిసైడ్ ఓనర్షిప్. మీరు ఆర్కియాలజికల్గా తవ్వి ఇదిగో ఈ తవ్వితే మాకు ఈ కనిపించాయి కాబట్టి దీనికి సంబంధించి అంటే ఇంకా తవ్వితే ఆదివాసీలు కనబడతారు. మీరు ఇక్కడ ప్రజెంట్ మోడర్న్ ఇండియాని తవ్వితే బ్రిటిష్ వాడు కనబడతాడు, ఇంకొద్దిగా లేయర్ తవ్వితే అక్కడ మొఘల్ చక్రవర్తులు కనబడతారు, ఇంకొక అడుగు తవ్వితే అక్కడ డైనస్టీలు కనబడతాయి, ఇంకొక అడుగు తవ్వితే ఆర్యన్లు కనబడతారు, ఆర్యులు ఇంకొద్దిగా అడుగు తవ్వితే ఆదివాసీలు కనబడతారు, ఇంకా డీప్గా తవ్వేవంటే ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి మూల నివాసులు కనబడతారు. సో కాబట్టి దానికి ఎండ్ అనేది లేదు, హిస్టరీకి ఎండ్ అనేది లేదు. వై డు యూ మేక్ ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రవర్షియల్ అనేది ఆ ఇండియా బ్లాక్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, అది కరెక్టే కదా. సో మెజారిటేరియన్ యాంగ్జైటీ ఎక్కువ మంది హిందువులు ఉన్నారు కాబట్టి ప్రతి ముస్లిం ప్రాపర్టీ మీద నువ్వు కోర్టుకు వెళ్తే అది మైనారిటీస్కి సప్రెషన్ అయిపోయింది అనేది వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. దీని బదులు ఉద్యోగాలు, ఇన్ఫ్లేషను, ఎడ్యుకేషను, హెల్త్ కేరు వీటి మీద ఫోకస్ చేస్తే సరిపోయింది కదా. ప్రతిదాన్ని తీసుకెళ్ళి కోర్టులో గుడుల కోసం కొట్టుకోవటం ఎందుకనేది ఇండియా బ్లాక్ వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. అంటే ఇండియా బ్లాక్ వాళ్ళంటే ప్రస్తుతానికి రెస్పాండ్ అయింది, కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు ఇంకో మిగతా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ అనేవి న్యూట్రల్గా ఉండాలి. ఏఎస్ఐ ఎంత న్యూట్రల్గా ఉంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉండేది. నువ్వు ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వి ఇదిగో నాకు ఒకటి పిన్నిస్ దొరికింది, ఇది పిన్నిస్ స్టైల్ చూస్తే హిందువులు చేసిన పిన్నీసా లేదా ముస్లిం చేసిన పిన్నీసా లేదంటే బ్రిటిష్ వాడు చేసిన పిన్నీసా అంటే ఇప్పుడు ఆర్కియాలజికల్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళే చెప్తే అది జరుగుతుంది. అంటే వీళ్ళు ఎంత న్యూట్రల్గా ఉన్నారు, ఆ ఏఎస్ఐలు ఎంత న్యూట్రల్గా ఉన్నారు, ఆనెస్ట్గా ఉన్నారు, అది కూడా మ్యాటరే కదా అని ఒక ఆర్గ్యుమెంట్. సోషల్ మీడియా ఎన్ని ఆర్గ్యుమెంట్లు చూస్తే సోషల్ మీడియాలో సెక్యులర్ రాజ్యాంగంలో సివిలైజేషన్ స్టేట్ డిబేట్ ఎంత జరుగుతున్నప్పుడు ఇది మన సెక్యులర్ దేశంలో స్టాటస్ కో ఏది ఉంటే దాన్ని అలా నడపాలి కదా, ఇవన్నీ తవ్వుకుంటూ పోతే ప్రాబ్లం అయింది కదా అనేది. ఇక్కడ కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు గతంలోకి వెళ్ళి చూస్తే మైగ్రేషన్ జరిగింది,
అంటే మైగ్రేషన్ అంటే కొంతమంది వాళ్ళు ఏం యుద్ధాలు చేయలే, మైగ్రేషన్, ఆరియన్స్ మైగ్రేషన్ జరిగింది. కాంక్వెస్ట్ జరిగింది అంటే దండయాత్ర జరిగింది. దండయాత్ర అంటే ముస్లిమ్స్ వాళ్ళు మైగ్రేషన్ కాదు, వాళ్ళు దండయాత్ర చేశారు ముస్లిమ్స్. ఎసిమిలేషన్ జరిగింది, రిలీజియస్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఒక రిలీజియన్ స్లోగా ట్రాన్స్ఫార్మ్ అయింది, డైనెస్టీ చేంజ్లు జరిగాయి. అందరూ హిందువులే, గుప్తులు, చోళులు వీళ్ళందరూ కూడా హిందువులే, కాకపోతే డైనెస్టీ చేంజ్ జరిగింది, క్యాస్ట్ డామినేషన్ జరిగింది. అగ్ర కులాల వాళ్ళు, డామినెంట్ కులాల వాళ్ళు మొత్తం కూడా పేదల యొక్క భూములు లాక్కున్నారు, పేదలని యొక్క అణిచివేత చేసి వాళ్ళ యొక్క భూములు కబ్జాలు చేశారు. కొలోనియల్ ఆక్యుపేషన్ జరిగింది, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మొత్తం ఆక్యుపై చేశాడు. ఇవన్నీ కూడా రకరకాల గజిబిజి గందరగోళంగా హూ ఈజ్ యాక్చువల్ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అని చూస్తే పెద్ద కన్ఫ్లిక్ట్ అయిపోయింది ఈ దేశంలో. మనం హిస్టరీని ఎక్కడ ఆపాలి? మొఘల్స్కి ముందు సుల్తానీలు ఉన్నారు, సుల్తానీలకు ముందు రాజు కింగ్డమ్స్ ఉన్నాయి, రాజ్పుత్తుల ముందు బుద్ధిస్టులు ఉన్నారు, బుద్ధిస్టులకు ముందు బ్రాహ్మణికల్ డామినెన్స్ ఉంది, బ్రాహ్మణికల్ డామినెన్స్కి ముందు ఇండో ఆరియన్ కల్చర్ ఉంది, ఆరియన్ కల్చర్కి ముందు ఆదివాసీల ఆల్కాలెన్స్ ఉంది, ఆదివాసీలకు ముందు మూల నివాసీలు ఉన్నారు, వాళ్ళకు ముందు ఆఫ్రికన్ ఇన్హెబిటెంట్స్ ఉన్నారు. నువ్వు ఎక్కడెళ్ళి ఆపుతావు చరిత్రని? హిందూ మతానికి ముందు బుద్ధిస్టులు అని చెప్పి, అంటే హిందూ మతానికి అంటే ముందే బుద్ధిజం ఉందని చెప్పేసి బుద్ధిస్టుల ఆర్గ్యుమెంట్ ఉంది. సో అంటే బుద్ధిస్ట్ టెంపుల్స్ మొత్తం హిందువులుగా మార్చారని ఆర్గ్యుమెంట్ ఉంది. సో ఇవన్నీ కూడా పెద్ద గొడవ అయిపోతాయి. నువ్వు ఎందుకు కోర్టు జడ్జిమెంట్లు మీడియవల్ పీరియడ్లోకి వెళ్ళి మొఘల్ చక్రవర్తుల కంటే ముందు హిందూ టెంపుల్స్ కాబట్టి ఇది హిందూ ప్రాపర్టీ అని ఎందుకు ఆగుతున్నావు? అంతకుముందు పోయి బుద్ధిస్ట్ టెంపుల్ లేదని ఎందుకు చూడలేదు? అంతకుముందు ఆదివాసీల ప్రాపర్టీ లేదని ఎందుకు చూడలేదు? అంతకుముందు ఆఫ్రికన్ ఇన్హెబిటెంట్స్ ప్రాపర్టీ అని ఎందుకు చూడలేదు? అది చూస్తే ల్యాండ్ మొత్తం కూడా క్లెయిమ్ చేస్తారు. ఈ ఆదివాసీలు, మూల నివాసులు వచ్చేసి ఈ దేశం మొత్తం మాదని క్లెయిమ్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని ఎండబెట్టండి. అంతే కదా, 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఆపేసాం కదా, ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ప్రశాంతంగా కమ్యూనల్ గొడవ లేకుండా అందరూ కలిసి ఉండాలని కదా అనేది ఇండియా బ్లాక్ వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఆరియన్ మైగ్రేషను కల్చరల్ లేయర్ ఆర్గ్యుమెంట్ ఉంది. హిస్టారికల్గా మనం ఓనర్షిప్ని కనుక మీరు హిస్టారికల్గా డిసైడ్ చేస్తే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఆదివాసీలకి సంబంధించిందే, మూల నివాసులకి సంబంధించిందే, వాళ్ళందరికీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఈ ఊరు బయట ఉన్న దళితులు, ఆదివాసీలు, మూల నివాసులు, ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు ది ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. దళిత్ బహుజన్ టెంపుల్ అప్రాప్రియేషన్ ఆర్గ్యుమెంట్ ఉంది. లోకల్ ఫోక్ డైటీస్ ఉన్నారు, దళిత దేవతలు ఉన్నారు, ఆదివాసీ దేవతలు ఉన్నారు, విలేజ్ మదర్ గాడ్డెసెస్ ఉన్నారు. అదే ఇవన్నీ లోపలికి వెళ్ళి మరి వీళ్ళు ఇదిగోండి ఇది లోకల్ ఇదేమన్నా ఆకువీళ్ళలో జరిగింది ఏంటి? ఆదివాసీ గొంతెనమ్మ గుడి మా ఆదివాసీలకు సంబంధించిన, మా దళిత దేవతకి సంబంధించిన ప్రాపర్టీ అని వాళ్ళు ఎదురు తిరిగారు కదా, మీరు రామాలయం కడతానంటే. సో ఇలాగ ఇప్పుడు వీళ్ళు ఆదివాసీలు యొక్క దళితులు, లోకల్ ఫోక్ డైటీస్ వీళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళు కూడా కోర్టులకు వెళ్తే మొత్తం గందరగోళం గజిబిజి అయిపోయింది ఈ యొక్క లోకల్ ప్రాపర్టీస్ గురించి. సో కాబట్టి స్వతంత్రం వచ్చే సమయానికి ఎలా ఉందో అలానే కంటిన్యూ చేసి కమ్యూనల్ హార్మోనీ ఉండాలని ఇండియా బ్లాక్ వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ నాకు నచ్చి మీకు చెబుతున్నా. ఇండియా బ్లాక్ వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఓకే, బుద్ధిస్టులకి టెంపుల్ కన్వర్షన్ జరిగింది. మహాబోధి టెంపుల్ హిస్టారికల్గా హిందూ మహంత్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మహాబోధి టెంపుల్ని హిందూ మహంత కంట్రోల్లోకి వెళ్ళింది. ఇప్పుడు బుద్ధిస్టులు వచ్చి మాకు ఇవ్వండి అంటే గొడవ అయిపోయింది. చాలా బుద్ధిస్ట్ స్తూపాలని గుడులుగా మార్చారు. చాలా ఆదివాసీల గుడులు అదే ఇప్పుడు ఇదంతా ఆకువీళ్ళు ఆదివాసీలకి సంబంధించిన, దళితకి సంబంధించిన దేవతను రామాలయంగా మార్చారు కదా ఇప్పుడు వాళ్ళు. జైన్లు బుద్ధిస్ట్ ఐకనోగ్రఫీ లోపలికి వెళ్ళి చూస్తే హిందూ ట్రెడిషన్స్ మొత్తం కూడా మారిపోయినాయి మీడియవల్ పీరియడ్ నుంచి. ట్రైబల్స్, ఆదివాసీలు సాక్రెడ్ గ్రోవ్స్ అంటే గృహల్లో ఉంటారు కదా, ఆ గృహలు కొండల మీద ఉండేటువంటి, కొండలను పూజించే వాళ్ళు ఆదివాసీలు, నేచర్ని పూజించే వాళ్ళు ట్రైబల్స్. వాటిని మీరు హిందూ రిలీజియస్ టెంపుల్స్గా మార్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, 7 కొండలు ఉన్నారు కదా, 7 కొండలు వెంకటేశ్వర స్వామి వెలిచారు అన్నారు. ఎక్కడి నుంచి, ఏ చరిత్ర ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు? అది మేబీ ఒక 5000 సంవత్సరాల క్రితం చెప్తే అంతకుముందు ఎవరు పూజించారు దాన్ని? ఎవరు ట్రైబల్స్ ఎవరో పూజించి ఉండవచ్చు. ఓకే, ఆర్యులు వచ్చిన తర్వాత కదా వెంకటేశ్వర స్వామి యొక్క ఇవన్నీ కూడా ఆర్యులు రాసినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది రిలీజియస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసింది ఆర్యులు కదా వెంకటేశ్వర స్వామి. ఇవన్నీ కూడా వాళ్ళకంటే ముందు ఎవరున్నారు? ఆ 7 కొండల స్వామి ఎవరు ఆధీనంలో ఉంది? ఇవన్నీ చదువుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సో కాబట్టి లెట్ us end this. There should be peaceful communal harmony in the country.
ఇలా ప్రతిదాన్ని మీరు తవ్వుకుంటూ పోవడం కరెక్ట్ కాదనేది ఇండియా బ్లాక్ వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ కరెక్టే. మీరు ఈ కొలోనియల్ పీరియడ్లో ఓనర్షిప్ ఎవరి చేతి మీద ఉందని రికార్డ్స్ ఉన్నాయి, రిలీజియస్ ఐడెంటిటీస్ రికార్డ్స్ ఉన్నాయి, మోడర్న్ ల్యాండ్ రికార్డ్స్ మొత్తం కూడా డిజిటలైజ్ చేశారు. కమ్యూనల్ యొక్క ఆర్గ్యుమెంట్స్ని బట్టి మీరు ఆ యొక్క పీస్ఫుల్ లైఫ్ని మీరు కంటిన్యూ చేయాలి. భారతదేశం యొక్క కమ్యూనల్ గొడవలు చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి ఇండియా బ్లాక్ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ని మనం సమర్థించాలని నా యొక్క ఉద్దేశం. మోడర్న్ కాన్స్టిట్యూషన్, మోడర్న్ రాజ్యాంగాన్ని బట్టి పోవాలి, కానీ యాన్షియంట్ హిస్టరీ గురించి వెళ్ళకూడదు. మీరు చరిత్రలోకి వెళ్తే ఎండ్లెస్ లిటిగేషన్ అది ఆగదు, ఒక దగ్గర ఆగదు. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఒక దగ్గర ఆగదు. అది నువ్వు చరిత్రలో తవ్వుకుంటూ పోతే ఒక్కొక్క లేయర్కి ఒక చరిత్ర వస్తూ ఉండేది. ఫస్ట్ మన తవ్వితే తర్వాత బ్రిటిషర్ చరిత్ర వచ్చింది, ఇంకొద్దిగా తవ్వితే మొఘల్ చక్రవర్తులు, ఆ తర్వాత తవ్వితే ఆర్యులు, డైనస్టీలు ముందు ఆర్యులు ముందు బుద్ధిస్టుల తర్వాత ఇంకా తవ్వితే ఆదివాసీలు, మూల నివాసులు, అది అక్కడ ఎండ్లెస్ కమ్యూనల్ డిజార్మనీ, ఇన్స్టెబిలిటీ, కాస్ట్ కన్ఫ్లిక్ట్స్, కమ్యూనల్ కన్ఫ్లిక్ట్స్, మొత్తానికి గొడవ అయిపోయింది దేశవ్యాప్తంగా. ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ ఈ రిలీజియస్ గొడవలు అని ఇండియా బ్లాక్ వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నది మీకు చెబుతున్నారు. ప్రతి మాన్యుమెంట్కి ఒక హిస్టరీ ఉంది. మొత్తం 6 ఫేజ్లు ఉన్నాయి. ట్రైబల్ వర్షిప్ 1 ఫేజ్, బుద్ధిస్ట్ వర్షిప్ 2nd ఫేజ్, హిందూ వర్షిప్ 3rd ఫేజ్, ఇస్లామిక్ వర్షిప్ 4th ఫేజ్, కొలోనియల్ రీకన్స్ట్రక్షన్ 5th ఫేజ్, కాన్స్టిట్యూషన్ ఇస్ ద 6th ఫేజ్. ఏ ఫేజ్లోకి వెళ్ళి నువ్వు ఆగుతావు అని ఒక అతను పోస్ట్ చేశాడు. క్యాస్ట్ అప్రెషన్ గురించి మాట్లాడరా. హిస్టారికల్గా వెళ్ళి ఈ ప్రాపర్టీ వీళ్ళది అని నువ్వు హిస్టారికల్గా వెళ్ళి చూస్తున్నావు. నువ్వు హిస్టారికల్గా వెళ్ళి క్యాస్ట్ అప్రెషన్ చేశారా లేదా టెంపుల్స్లో చెప్పారా? అన్టచబిలిటీ ఎందుకు వచ్చింది? ల్యాండ్లెస్నెస్ ఎందుకు? వీళ్ళందరూ కూడా భూములు లేకుండా ఉన్నారు. ఎందుకు ల్యాండ్ మొత్తం కూడా కొన్ని కులాల చేతిలో ఉన్నాయి? ఎవరు ఆక్యుపై చేశారు? ఎవరికి వీళ్ళకి భూములు ఇవ్వకుండా ఊరు బయట పెట్టారు? అవన్నీ కూడా మీరు లోపలికి వెళ్ళి తవ్వుకుంటే గత్తర అయిపోయింది. సో యూ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ది హిస్టరీ. మన కులం గురించి మాట్లాడినప్పుడు, ఆదివాసీల గురించి మాట్లాడినప్పుడు, కుల వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు మీరు గతం మీరు తవ్వకూడదు, ఇప్పుడు మేమేం చూడలేదు అన్నప్పుడు మరి ఈ హిస్టారిక్ ప్రాపర్టీస్ ఎందుకు తవ్వుతున్నారు అనేది ఆర్గ్యుమెంట్ ఒక అతను పోస్ట్ చేశాడు. ఓకే, కాన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ, అందుకని రాజ్యాంగం అనేది ఉంది, రాజ్యాంగం ప్రకారం పోవాలి. రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరూ సమానమే, అందరూ కలిసిపోవాలి, అందరూ కూడా సమానంగా ఉండాలి. హిస్టారికల్గా మీరు లోపలికి వెళ్ళి తవ్వుకోకూడదు అనేటువంటి ఒక ఉన్నది. నువ్వు హిస్టారికల్గా తవ్వకూడదు అంటే ఈ మొత్తం కూడా వేసి ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏం అవసరము, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చి పైకి తీసుకురావాలి. ఇవన్నీ తీసేయాలి. హిస్టారికల్గా వీళ్ళు హిందువులు, హిస్టారికల్గా క్రిస్టియానిటీల మతాలు లేవు, ఇవన్నీ తీసి పడేసి సమాజంలో ఎవడు వివక్షకు గురవుతున్నాడు ఆడికి మొత్తాన్ని అప్లిఫ్ట్మెంట్ చేసి వాళ్ళందరికీ రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగాన్ని మార్చుకొని మోడర్న్ హ్యూమన్ వాల్యూస్తో గెలవాలి, పైకి రావాలనేదే ఇండియా బ్లాక్ సిద్ధాంతం, మా ఏడిఎస్ సిద్ధాంతం కూడా. థ్యాంక్ యూ. నమస్కారం.